అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? గదిలో కాలు పెడుతూనే చటుక్కున గుమ్మంలోనే ఆగిపోయింది శృతి. స్వాతి మంచాన్ని కానించి కుర్చీ వేసుకుని ఆ కుర్చీలో అపరిచిత వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కొద్దిగా స్వాతి మీదకు వంగి తగ్గుస్వరంతో మాట్లాడుతున్నాడు. శృతి రావడం స్వాతి చూడలేదు. అక్కడ ఉండాలో వెళ్లాలో శృతికి తెలియలేదు. ఆలివ్ గ్రీన్ ఫుల్ సూట్లో ఉన్నాడా వ్యక్తి. కాళ్ళకి తొడుక్కున్న బూట్లు నిగనిగలాడుతున్నాయి. ఇప్పుడు వెళ్ళిపోయి తర్వాత వద్దామని నెమ్మదిగా వెనుదిరిగింది శృతి. స్వాతి చూడనే చూసింది. ఈ దొంగ, పిల్లిలో వచ్చి వెళ్ళిపోతున్నావా అంది. శృతి ఆగిపోయింది. రారా, ఎవరొచ్చారో చూద్దు గాని అంది. స్వాతి మాటల్లో పట్టరాని ఆనందం తెలుస్తూనే ఉంది. శృతి నెమ్మదిగా దగ్గరకొచ్చి ఆగింది. ఆ రోజు నీకో గుడ్ న్యూస్ చెబుతానని చెప్పలేదు? ఆ గుడ్ న్యూస్ ఈ మహానుభావుడే. ఇతనెవరో కనుక్కో శృతితో అని అతని వైపు తిరిగి, ఈ అల్లరి పిల్ల గురించే చెప్పబోతున్నాను ఇందాక. నీవేమో అడ్డు తగిలావు. ఇప్పుడు చూసి చెప్పు, ఈ పిల్ల అల్లరిదో టక్కరిదో మహాబుద్ధిమంతురాలో అంది స్వాతి. మెల్లగా తల ఎత్తి చూసింది శృతి. కుర్చీలోంచి పక్కకు తిరిగి చూశాడు అతను. అల్లరిగా చూస్తూ ఉండిపోయింది స్వాతి. ఏదో అద్భుతం చూస్తున్నట్టు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు అతడు. నిర్ఘాంతపోయింది శృతి. ఇతను మురారీదేవుడు అనుకుంది. ఏమిటలా చూస్తూ ఉండిపోయారు? స్వాతి అనడంతో ఉలిక్కిపడి సర్దుకున్నారు ఇరువురు. అతను తల తిప్పేసుకున్నాడు. స్వాతి పడుకుని ఉండడం వల్ల ఇరువురి ముఖాలు పక్క నుంచి తప్ప సరిగా కనపడవు. లేకపోతే వారి మార్పు చెందిన ముఖ కవళికలు చూస్తూనే కథ అల్లి చెప్పేదే. ఈ ఆజానుబాహుడు అరవింద దళాక్షుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అన్నయ్య. పేరు రామరాజ భూపతి. అందరూ చినరాజాగారని రామరాజు అని అంటారు. శృతి, అన్నయ్య, ఈమె నా కొత్త ఫ్రెండ్ శృతి. ఎంత చక్కని పేరో చూడు. శృతి ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. పాపం శృతికి ఎవరూ లేరు. చిన్నమ్మ దగ్గరే పెరిగింది. ఆవిడకు బోరెడు మంది పిల్లలట. పరమ గయ్యాళిట. పాపం శృతి చాలా బాధలు పడి ఇప్పుడు కాస్త ఊపిరి తీసుకోగలుగుతుంది. ఏకబిగిని చెప్పి ఆయాసపడింది స్వాతి. ఇరువురు ఊ అని కూడా అనలేదు. రామరాజు ఏం ఆలోచిస్తున్నాడో కానీ శృతి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తుంది. రామరాజ భూపేతట. ఇంకా నయం, అల్లూరి సీతారామరాజు అనలేదు. మురారీదేవుడట, చంద్రగుప్తుడట. పర్వాలేదు, చేసేవి కూనీలు, దొంగతనాలు, మోసాలు. పేర్లు చూడపోతే వీరులవి. అసలు ఈ మురారీదేవుడు ఇంత జమీకి అధికారి అయితే ఈ నేరాలేమిటి? పరిచయం చేయకపోతే ఏమీ మాట్లాడరా అంది స్వాతి. ముఖ పరిచయం లేని మనిషితో ఏం మాట్లాడతాం స్వాతి? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. తల్లి లేక సోదరుడు లేక చిన్నమ్మ దగ్గర బాధలు పడిన ఓ అమ్మాయిని చేరదీశావు. మంచి పనే చేశావు. వివేకం ఉన్నవారు నోరు జారరు, కోరి ఆపదలు తెచ్చుకోరు. మంచి స్నేహితురాలు అని చెప్పావు. నీకు ఏది మంచి అయితే అదే నాకు మంచి. నీ స్నేహితురాలు నాకు ఆప్తురాలే అని స్వాతితో మృదువుగా అని శృతి వైపు తిరిగి, మిస్ శృతి, ఇంత తక్కువ కాలంలో మా స్వాతి ప్రాణమిత్రురాలివైనందుకు మీకు ఇవే నా ధన్యవాదాలు గంభీరంగా అన్నాడు రామరాజు. ఇతను మురారీదేవుడే. ఇందులో అణుమాత్రం పొరపాటు లేదు. తల్లి సోదరుడు లేని దిక్కులేనిదంటాడా? అంటే నీకు తల్లి అన్నయ్య ఉన్నారనేగా అర్థం అని కావాలనే వాళ్ళ మాట ఎత్తలేదు. మురారీదేవుడు కాక ఇతను రామరాజే అయితే అలాగా అని మిన్నకుండేవాడే. వివేకం ఉన్నవారు నోరుజారి కోరి ఆపద తెచ్చుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాని అర్థం నా విషయం బయటపడితే నీ విషయం బయటపడతాననేగా, లేక నీ అంతు చూస్తానని కూడా కావచ్చు. మీరుట, ఆహా, ఏం గౌరవం! నీవు అంటూ శృతి అంటూ పిలిచేవాడే ఆ రోజు తను రక్షించకపోతే ఈ పాటికి ఏ లోకంలో ఉండేవాడో. శృతి కూడా నేనేనా తక్కువ తిన్నదన్నట్లు మీరు పొరపడుతున్నారు. స్వాతి లాంటి మంచి హృదయం కలవారికి లోకమంతా మంచివారే అనిపిస్తుంది. స్వాతికి లోకంలో దొంగలు, మోసకారులు, కూనీకోర్లు తెలియదు. ఇలాంటి వారు కోకొల్లలుగా ఉన్నా ఈ లోకం పోకడ తెలిసినా నేను అమాయకురాలని మాత్రం కాదు. చిరునవ్వుతో మృదువుగా ఎంతో వినయంగా అంది. అమాయకత్వం అని ఎవరన్నారు? మంచివారని కదా అన్నది. ఈ లోకంలో అమాయకులంతా మంచివాళ్లే. నేను మామూలు మనిషిని. మీరు చెప్పే తీరులోనే మీ తెలివితేటలు స్పష్టమవుతున్నాయి. అంతవరకు వాళ్ళ మాటలు వింటూ ఉన్న స్వాతి, బాగుందర్రా, పుస్తకాల్లో భాష మాట్లాడుతున్నారు. నాకు అర్థమే కావడం లేదు. నా మెచ్చుకోలు కన్నట్లు మాట్లాడుతున్నారు నిష్ఠూరంగా అంది స్వాతి. పుస్తకాల భాష అని వేరే ఉంటుందా స్వాతి అడిగాడు రామరాజు. ఎందుకుండదు? నా లైబ్రరీ అంతా తిరగేయి, నీకే అవగాహన అవుతుంది. నీవు చెప్పావుగా స్వాతి, నమ్ముతాను. పాపం నీ ఫ్రెండ్ నుంచునే ఉంది, కూర్చోమను. అరే, నీ గమనించనే లేదు. ఇలా వచ్చి కూర్చో శృతి. పర్వాలేదు, మళ్ళీ వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అంది శృతి.
మా మధ్య రహస్యాలు లేవు, కూర్చోండి శృతి అన్నాడు రామరాజు. కూర్చోక తప్పలేదు శృతికి. ఆ రోజు చండీ పూజ గొప్పగా చేస్తున్నారు. పక్క ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వచ్చారు. ముఖ్యమైన 2 గంటలు ఊరి పెద్దలు, చిన్న పెద్ద స్త్రీ పురుషులు పూజ జరిగే చోట కన్నుల పండువగా చూస్తూ కూర్చుంటారు. పూజకి కావలసిన ఖర్చంతా రాజా నృసింహరాయ భూపతిరావు గారిదే. ప్రతి ఏటా వారింట్లో అంతా పూజ జరిగేటప్పుడు చండీదేవి దగ్గరే కూర్చుని చూస్తారు. రాజావారికి కాలు చెయ్యి పడిపోయినా పూజకు మటుకు హాజరు కావాల్సిందే. రాజావారిని జాగ్రత్తగా ఎత్తుకు తీసుకువచ్చి వాలు కుర్చీల్లో కూర్చోబెడతారు. గుడి దగ్గరే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. రాజావారు వ్యాధిగ్రస్తులైన తర్వాత గది నుంచి బయటికి రావడం లేదు. ఈరోజు మాత్రమే చండీ పూజ కోసం గుడికి బయలుదేరారు. స్వాతి రానని ముందే గట్టిగా చెప్పింది. రాజావారు, నళినీదేవి తదితరులంతా గుడికి వెళ్ళారు. ఒక్కసారి నువ్వు వెళ్ళి చూసిరా, నేనంటే లేవలేను. నా కోసం దేవీ పూజ చూడడం మానేస్తే ఆ దేవి నన్నే శిక్షిస్తుంది. ఎక్కడున్నా సరే ఈరోజు అన్నయ్య ఇక్కడ ఉండాల్సిందే. మేమే కాదు, మా ఇంట్లో ఎవ్వరం మానేయం. వెళ్ళు శృతి అంటూ బలవంతం చేసింది స్వాతి. శృతి ఈ సమయం కోసమే చూస్తున్నది. అలాగే నన్ను చకచకా కిందికి దిగి వచ్చింది. అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని ఆఫీస్ గదిలో దూరింది. ఆ గదిలోంచి వీధిగేటు కనిపిస్తుంది. ఎవరైనా వస్తే ముందే తెలుస్తుంది. జాగ్రత్తగా యువతలకొచ్చేయవచ్చు. వంటావిడ చంద్రమతి వంటగది దాటి బయటికి రాదు. పనివాళ్లు ఆ గది ఛాయలకు రారు. రాజాగారితో పాటు నళినీదేవి, రామరాజు, మేనేజరు, ఆ ఇంట్లోని మరికొందరు గుడి దగ్గర ఉన్నారు. శ్రీదేవికి ఫోను చేయడానికి ఇంతకన్నా మంచి సమయం కానీ అవకాశం కానీ చిక్కదు. ముందే లెటర్లో వివరం రాయబట్టి శృతి ఫోను చేయగానే అక్కడ ఫోను దగ్గర రెడీగా ఉన్న శ్రీదేవి పలికింది. ఓహ్ శృతి, ఎన్నాళ్ళయింది నీ గొంతు విని అంది శ్రీదేవి. శ్రీ, ఇప్పుడు మనం కులాసా కబుర్లు కాదు మాట్లాడుకోవలసింది. ఫోను చేయడానికి చిక్కిన ఈ కొద్ది సమయం సద్వినియోగం చేయాలి. అమ్మ ఎలా ఉందో, అన్నయ్య విశేషాలు వివరంగా చకచకా చెప్పేయి అంది శృతి. ఎవరైనా వస్తారేమో అని చూపులు వీధివైపే ఉంచింది. ఓ రోజు రాత్రి నేను నిద్రపోతుంటే కిటికీ దగ్గరకొచ్చి ఇష్ ఇష్ అంటూ శబ్దం చేశాడు సిద్ధు. కళ్ళు విప్పి చూసి దొంగేమో అనుకున్నా. అప్పుడు నెమ్మదిగా తన పేరు చెప్పాడు సిద్ధు. నేను లేచి వచ్చాను. అసలు జరిగింది ఏమిటంటే శ్రీదేవి ఫోన్లో సిద్ధార్థ విషయం చెప్పుకుపోతున్నది. శృతి జాగ్రత్తగా ఫాలో అవుతున్నది. సిద్ధార్థ డ్యూటీలో ఉన్నప్పుడు ఓ రోజు కొందరు కొత్తవాళ్లు వచ్చి 2 గూడ్స్ వ్యాగన్లలో కొన్ని ప్యాకేజీ పెట్టెలు, బియ్యం బస్తాలు వచ్చాయని వాటిని డెలివరీ చేసి తీసుకువెడతామని చెప్పారు. అప్పటికి టైం అయిపోవడం వల్ల రేపొచ్చి తీసుకెళ్ళండి అని మంచిగా సిద్ధార్థ చెప్పాడు. వాళ్ళు ఇప్పుడే తీసుకువెడతామని బతిమిలాడారు. లంచం పెద్ద మొత్తం ఇవ్వజూపారు. సిద్ధార్థకి అనుమానం వచ్చి స్టేషన్ పోలీసులకి ఫోన్ చేశాడు. ఇది గ్రహించి వాళ్ళు చల్లగా జారుకున్నారు. పోలీసులు వచ్చారు. గూడ్స్ వ్యాగన్లో సామాను చెక్ చేశారు. బస్తాల్లో ఉంది బియ్యం కాదు, ప్యాకేజీ పెట్టెలలో ఉంది ప్లాస్టిక్ సామాను కాదు. పైన పేర్చినవి ఒకటి, లోపలి సామాను వేరొకటి. ప్రభుత్వ అనుమతి లేకుండా చేరవేస్తున్న స్మగుల్డ్ వస్తువులు. అవి మొత్తం 1,00,000 పైన ఖరీదు చేస్తాయి. బ్లాకులో ఇంకా ఎక్కువ. కొత్త అడ్రస్తో వచ్చిన కొత్త వాళ్ల ఆచూకీ తెలియలేదు. సామాను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ కథ అంతటితో ముగిసింది. కొత్త కథ మొదలైంది. ఆ కొత్త వాళ్ళు ఓ దొంగల ముఠాకి సంబంధించిన వాళ్ళు. భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తుంటారు. సిద్ధార్థ వద్ద వాళ్ళ ఆట సాగలేదు. 1,00,000 రూపాయల పైగా నష్టం. సిద్ధార్థ మీద పగబట్టారు వాళ్ళు. పటిష్టమైన ప్లాన్ వేశారు. నరహరి, మురహరి అనేవాళ్ళు మధ్య మధ్య సిద్ధార్థ వద్దకు వచ్చి అతని డ్యూటీలో పళ్ళబుట్టలు లాంటివి పార్సిల్ చేసి పంపిస్తూ ఉండేవారు. సిద్ధార్థతో మంచిగా పరిచయం పెంచుకున్నారు. సమయం కోసం చూస్తున్నారు. ఒకరోజు 3 లక్షల క్యాష్ ఇనప్పెట్టిలో ఉండడం, అదే రోజు సిద్ధార్థ డ్యూటీలో ఉండడం తెలుసుకున్నారు. స్టేషన్ మాటు మణిగిన తర్వాత నీతో మాట్లాడాలి. అలా నడుస్తూ మాట్లాడుకుందామని ఒకతను వచ్చి పిలిచాడు. అతను మురహరి. తెలిసిన అతనే కాబట్టి సిద్ధార్థ అసిస్టెంట్ చంద్రంతో చెప్పి బయటికి వెళ్ళాడు. అటు నుంచి గూడ్స్ బండి అడ్డం ఉంది. నరహరి, మురహరి సిద్ధార్థ ముక్కుకి కర్చీఫ్ అదిమి పెట్టారు. మత్తువాసన పీల్చి సిద్ధార్థ పడిపోయాడు. గూడ్స్ బండి అవతల వైపు జరిగింది. యువతల ఎవరూ గమనించడానికి ఆస్కారం లేదు. సిద్ధార్థను అక్కడే వదిలేసేవాళ్లే. అసిస్టెంట్ ఉన్న గదిలోకి వచ్చి అతన్ని వెనకవైపు నుంచి మత్తువాసన చూపి ఎనపెట్టెలో ఉన్న డబ్బంతా తీసుకున్నారు. డబ్బుతో పాటు సిద్ధార్థని ఎత్తుకెళ్లారు. లోకానికి నిజమేం తెలుసు? సిద్ధార్థ లక్షలతో పరారయ్యాడని అనడం తప్ప. సిద్ధార్థని ఓ రహస్య గృహంలో ఉంచారు. తిండి మాత్రం పెట్టేవారట. ఇటు సిద్ధార్థ మీద పగ తీర్చుకున్నట్టు ఉంటుంది, అటు నేరం అతని మీద ఉంటే తమ మీద అనుమానం రాదని వాళ్ళ ప్లాను. వాళ్ల ప్లానే కరెక్ట్ అయింది. లోకం, పోలీసులు అంతా సిద్ధార్థే నేరస్తుడన్నారు. ఎన్నోసార్లు సిద్ధార్థ పరారీ కావడానికి చూశారు. ప్రయత్నం ఫలించలేదు. దొంగలు మరో పని కూడా చేశారు. సిద్ధార్థ ఒకడిని హత్య చేయబోతూ ఉండగాను చేసిన తర్వాత ఫోటోలు తీశారు. అది నిజం హత్య కాదు.
సిద్ధార్థని తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి సినిమా సెట్టింగు లాగానే వేసి సిద్ధార్థ చేత బలవంతాన యాక్షన్ చేయిస్తూ ఫోటోలు తీశారట. సిద్ధార్థని భయపెట్టి అలా చేశారు వాళ్ళు. భయపెట్టింది ఏమిటంటే నిన్ను మీ అమ్మను ఎత్తుకొచ్చి నీ కళ్ళ ముందే నరకయాతనలు పెడతామని. సిద్ధార్థ భయపడి వాళ్ళు చెప్పినట్లు నటించాడుట. ఒకరోజు అర్ధరాత్రి ఒకతను మీ అన్నయ్య గది దగ్గరకు వచ్చి తాళం తీశాడట. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడైంది. మీ అన్నయ్యని ఫలానా మార్గం గుండా పారిపోమ్మని చెప్పి కంగారుగా అతను వెళ్ళిపోయాడట. అతను మనిషి కాదు, భగవంతుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ నరకకోపం నుంచి విముక్తుడిని చేశాడని సిద్ధార్థ అంటున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ బయటికి వస్తే ఇటు పోలీసులు అటు దొంగలు తరిమి పట్టుకుంటారు. సిద్ధార్థ నేరం చేయలేదనడానికి ఆధారాలు లేవు. నిజం చెప్పినా పోలీసులు నమ్మరు. ఈ అబద్ధం బతుకు, ఈ చాటు బతుకు ఎన్నాళ్ళని మరోవైపు ఉంది. సిద్ధార్థ ప్రస్తుతం ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజు అంటే పారిపోయి వచ్చే రోజు అతనెవరో తలుపు తీసి పారిపోమ్మని చెప్పాడు కదా. సిద్ధార్థ చాటుగా నక్కుతూ పైకి వచ్చాడట. తనని ఓ భూగృహంలో బంధించారుట. పైకి రాగానే పెద్ద కారు ఉందట. మనుషుల అలికిడి ఎక్కువగా ఉంది. పైగా కొందరు దూరంగా తిరుగుతూ కనిపించారట. వాళ్ళని తప్పించుకుని బయటపడడం కష్టమని అలా గోడచాటుగా నొక్కుతూ నడుస్తూ వచ్చి ఓ లారీలో ఎక్కి దాక్కున్నాడట. నిండు లోడ్ లారీ అది. కొద్దిసేపట్లో అది బయలుదేరిందట. సిద్ధార్థ దాదాపు ఓ గంట లారీ మీద సామానుల మధ్యలో ఉన్నాడట. తర్వాత వీలు చూసుకుని బయటపడ్డాడు. అసలు విషయం ఏమిటంటే ఆ తొందరలో తనను బంధించిన ఇంటిని గుర్తుపెట్టుకోలేదు. ఆ పరిసర ప్రాంతాలు తెలియవు. బాగా గుర్తున్నదల్లా కారు గ్యారేజ్. ఎలా అయినా సరే కష్టపడి చాటుగానే తిరిగి ఆ ఇల్లు కనిపెడతాను. అదో పెద్ద దొంగల నివాసం. పైకి ప్రపంచానికి తెలియకుండా నాటకం ఆడుతున్నారు. ఆ ఇల్లు కనిపెట్టిన తర్వాత అప్పుడు పోలీసులకు నిజం చెప్పి ఓ నాటకం ఆడి వాళ్లను పట్టిస్తాను. నాకు విముక్తి కలుగుతుంది. అందాక ఓ దొంగలా ఈ చాటుకు బతుకు బతకాల్సిందే అంటున్నాడు సిద్ధార్థ. అంతవరకు వివరంగా ఫోన్లో చెప్పింది శ్రీదేవి. మరి అన్నయ్య ఉండడం అంది శృతి. మీ అమ్మగారి దగ్గరే. ఎవరికీ తెలియకుండా ఎలా సాధ్యమవుతుంది? మీ నాన్నగారు ఏమన్నారు? వారికి తెలుసా? ఆదుర్దాగా అడిగింది శృతి. మొదట ఏమైందంటే సిద్ధుకి ఇక్కడ విశేషాలు తెలియక మీరున్న క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అంటూ ఆ రోజు జరిగింది చెప్పబోయింది శ్రీదేవి. వీధి గేటు తీసుకుని లోపలికొస్తూ మరో నౌకరు సూరయ్య కనిపించాడు. శృతి వెంటనే శ్రీ ఫోన్ పెట్టేస్తున్నాను, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను, అవతల మనుషులు వస్తున్నారు అంటూ రిసీవర్ క్రెడిల్ మీద ఉంచి గిరుక్కున వెనుదిరిగింది శృతి. ఒక్కసారిగా శృతి గుండె ఆగినట్లయింది.